రేపు రాష్ట్రపతి ఎన్నికల సందర్భంగా టీఆర్ఎస్ ఎల్పీ ప్రత్యేకంగా సమావేశమైంది. రాష్ట్రపతి ఎన్నికల్లో ఎలా ఓటు వేయాలనే దానిపై మాక్ పోలింగ్ నిర్వహించనున్నారు. ఎమ్మెల్యేలకు రాష్ట్రపతి ఎన్నికల పోలింగ్పై అవగాహన కల్పిస్తారు. ఈ సమావేశంలో ఇటీవల వివాదాస్పదమైన ఎమ్మెల్యే శంకర్ నాయక్ వ్యవహారం చర్చకు రానున్నట్లు తెలుస్తోంది. తెలంగాణ భవన్లో జరుగుతున్న టీఆర్ఎస్ ఎల్పీ మీటింగ్ కు సంబంధించి పూర్తి వివరాలు మా ప్రతినిధి చారి లైవ్ లో అందిస్తారు. చారి, ఓవర్ టు యు. రేపు ఉన్నటువంటి నేపథ్యంలో ఎమ్మెల్యేలంతా ఓటు హక్కును ఎలా వినియోగించుకోవాలనే అంశం మీద మాక్ పోలింగ్ను ఏర్పాటు చేశారు టీఆర్ఎస్ అధినేత కేసీఆర్. టీఆర్ఎస్ భవన్లో కొద్దిసేపటి క్రితమే ఎల్పీ సమావేశం ప్రారంభమైంది. సమావేశంలో ప్రధానంగా రాష్ట్రపతి అభ్యర్థికి ఇప్పటికే ఎన్డీఏ అభ్యర్థి రామ్నాథ్ కోవింద్కి ఇప్పటికే మద్దతు ఇచ్చినటువంటి నేపథ్యంలో ఓటు హక్కును ఎలా వినియోగించుకోవాలి అనే అంశం మీద సీఎం కేసీఆర్ నేరుగా ఎమ్మెల్యేలందరికీ మాక్ పోలింగ్లో చూపించబోతున్నారు. ఇప్పటికే పోలింగ్ సంబంధించినటువంటి బ్యాలెట్ పేపర్ ఎలా ఉంటుంది, నమూనాకు సంబంధించినటువంటి అంశాలన్నింటినీ కూడా సీఎం కేసీఆర్ తొలుత ఎమ్మెల్యేలందరికీ వివరించారు. టీఆర్ఎస్ పార్టీ మద్దతు ఇస్తున్నటువంటి రామ్నాథ్ కోవింద్కి సంబంధించినటువంటి పేరు గడి ఎదురుగా ఉన్నటువంటి బాక్స్లో 1 అనే అంకెను వేసి ఓటు హక్కును వినియోగించుకోవాలనే అంశాన్ని కూడా ఆయన స్పష్టం చేశారు. ఎందుకంటే రాష్ట్రపతి ఎన్నికల్లో మద్దతు ఇవ్వడం ఒక ఎత్తు అయితే వేసిన ప్రతి ఓటు కూడా చెల్లుబాటు అయ్యే రీతిగా ఓటు వినియోగించుకోవాల్సి ఉంటుంది. కాబట్టి ఎమ్మెల్యేలందరికీ ముందస్తుగానే మాక్ పోలింగ్ సంబంధించినటువంటి ఏర్పాట్లు చేశారు. ఇక పార్టీకి సంబంధించినటువంటి అంశాలన్నిటి మీద కూడా పార్టీ అధినేతగా సీఎం కేసీఆర్ ఎమ్మెల్యేలకు దిశ నిర్దేశాన్ని ఇవ్వబోతున్నారు. ఇటీవల పార్టీకి సంబంధించినటువంటి విద్యార్థి విభాగాన్ని కూడా నియామకం చేసింది. మొత్తం 90 మందితో కమిటీని కూడా వేసింది. అన్ని జిల్లాలకు సంబంధించి కొత్తగా ఏర్పాటు చేసినటువంటి జిల్లాలతో పాటు పాత జిల్లాలలో ఉన్నటువంటి సీనియర్ నాయకుల అందరినీ ఈ కమిటీలో చేర్చడంతో పాటు వారికి బాధ్యతలను కూడా అప్పచెప్పింది. ఈరోజు జరుగుతున్నటువంటి సమావేశంలో ఎమ్మెల్యేలందరికీ నియోజకవర్గ ఇన్ఛార్జీలతో పాటు ఆ ఎమ్మెల్యేలను కూడా విద్యార్థి విభాగం నాయకులకు పరిచయం చేయడం, పార్టీకి సంబంధించినటువంటి యాక్టివిటీ ఏం చేయాలనే దాని మీద కూడా దిశానిర్దేశం చేయబోతున్నారు. ఇక దీంతో పాటు విద్యార్థి విభాగానికి సంబంధించినటువంటి అంశానికి వస్తే సభ్యత్వ నమోదుకు సంబంధించినటువంటి కార్యాచరణ కూడా 1-2 రోజుల్లో ప్రారంభించబోతున్నారు. దీనికి సంబంధించే ఎమ్మెల్యేలందరికీ కూడా సీఎం దిశానిర్దేశం చేయబోతున్నారు. ఇక ఇటీవల మహబూబాబాద్కు సంబంధించినటువంటి ఎమ్మెల్యే శంకర్ నాయక్ వ్యవహారంలో పార్టీ అటు ప్రభుత్వం కొంత ఇబ్బంది పడినటువంటి నేపథ్యంలో ఐఏఎస్ అధికారుల పట్ల ఎట్లా ఉండాలి ఏంటి అనే అంశాల మీద కూడా సమావేశంలో ఎమ్మెల్యేలకు దిశానిర్దేశం చేయబోతున్నారు. ఇప్పటికే శంకర్ నాయక్ వ్యవహారం పార్టీకి ప్రభుత్వానికి పెద్ద తలనొప్పి అవ్వడం, అటు ఐఏఎస్ సంఘం నుంచి కూడా ప్రధానంగా 3 జిల్లాలకు సంబంధించినటువంటి ప్రజాప్రతినిధుల నుంచి ఇబ్బంది ఎదురవుతుంది అని చెప్పేసి ప్రధానంగా సీఎం దృష్టికి తీసుకొచ్చారు. కరీంనగర్, వరంగల్ జిల్లాకు సంబంధించినటువంటి ప్రజాప్రతినిధుల నుంచి ఎక్కువగా ఒత్తిడి వస్తున్న నేపథ్యంలో ఈ 2 జిల్లాలకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు మంత్రులకు కూడా సీఎం దిశానిర్దేశం చేయబోతున్నారు. శంకర్ నాయక్ వ్యవహారంలో ఇప్పటికే పార్టీ కావచ్చు, సీఎంగా కేసీఆర్ కూడా సీరియస్గా తీసుకున్నటువంటి నేపథ్యంలో అధికారుల పట్ల ఎట్లా వ్యవహరించాలనే దాని మీద కూడా ఆయన ఎమ్మెల్యేలకు క్లాస్ ఇవ్వబోతున్నారు. ఇప్పటికే మౌలికంగా కొంత సమాచారాన్ని కూడా పార్టీ అటు ప్రభుత్వం తన ఇంటెలిజెన్స్ నుంచి కూడా ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి సమాచారాన్ని సీఎం కేసీఆర్ ఇప్పటికే తన దగ్గర నివేదిక తెచ్చుకున్న నేపథ్యంలో వాళ్ళందరికీ ప్రత్యక్షంగా కావచ్చు పరోక్షంగా వాళ్ళందరికీ సీరియస్గానే ఎమ్మెల్యేలకు గట్టిగా అధికారులతో ఎలా ఉండాలనే అంశాల మీద క్లారిటీ ఇవ్వబోతున్నారు. ఓవరాల్గా ఈరోజు జరిగే సమావేశంలో ప్రధానంగా రేపు రాష్ట్రపతి ఎన్నికలు ఉన్నటువంటి నేపథ్యంలో ఎమ్మెల్యేలంతా ఓటు హక్కును ఎలా వినియోగించుకోవాలనే దాని మీద ఎక్కువ ఫోకస్ చేయడంతో పాటు అధికారులతో సమన్వయంతో పనిచేసుకుంటూ ప్రభుత్వానికి అటు పార్టీకి చెడపేరు రాకుండా చూడాలి అనేదే ప్రధానంగా ఈ సమావేశంలో ఎమ్మెల్యేలకు క్లాస్ లాంటిది ఇవ్వబోతున్నారు సీఎం.